సీఎం రేవంత్ రెడ్డిపై తాజా మాజీ సర్పంచ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 13 నెలల నుంచి పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. బిల్లులు రాక కొందరు మాజీ సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘం చేసి రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని రేవంత్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేదంటే వచ్చే నెల 5వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సచివాలయం, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన చేపడతామని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి పదవకాలం అయిపోయి సంవత్సరం దాటినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాకు రావాల్సినటువంటి పెండింగ్ నిధుల మీద నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తరుణంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు మరి ఎంపీడీఓ గారి నుంచి మొదలుకుంటే కలెక్టర్ గారి నుంచి మొదలుకుంటే గవర్నర్ వరకు వినతి పత్రాలు ఇచ్చి మా యొక్క బాధను వివిధ రూపాల్లో వివరించడం జరిగింది. అదేవిధంగా ఎంపీపీ గారి నుంచి, ఎమ్మెల్యే గారి నుంచి, మరి మంత్రుల నుంచి ముఖ్యమంత్రుల వరకు కూడా మేము వివిధ రూపాల్లో వినతి పత్రాలు ఇచ్చి శాంతియుతంగా వారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మండల, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అనేకమైనటువంటి శాంతియుత ఉద్యమ కార్యక్రమాలు కూడా మేము చేసి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో మా యొక్క బాధను విన్నవించుకోవడం జరిగింది. లేని పక్షంలో 5వ తారీఖు నాడు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సర్పంచ్ల తరపున మేము ప్రతి మంత్రుల ఇండ్ల ముందు నిరసన కార్యక్రమం కానీ, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం గారి నిరసన కార్యక్రమం కానీ మేము చేయాలని చెప్పేసి భారీ ఎత్తున మరన్ని కుల సంఘాలను, అదేవిధంగా రాజకీయ పార్టీలను కలుపుకొని మా సర్పంచుల ఐక్యతతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగే విధంగా మా ఉద్యమం ఉంటుందని చెప్పేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము విన్నవించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం లోపల, కేసీఆర్ ప్రభుత్వం లోపల మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని సర్పంచులు అంతా ప్రతి ఒక్క విలేజ్కు వెన్నెముక్కగా ఉండి ప్రధానంగా వాళ్ళు ఊర్ల లోపల ఉన్న సమస్యలకు వెన్నుదన్నుగుండి అంతా ప్రజల యొక్క సమస్యలను చూసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించారు. 2019 నుంచి 2024 వరకు సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి రాష్ట్రం లోపల. నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో కుట్రలు సర్పంచుల మీద, దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఈ ఎలక్షన్ ఏదైతే నిర్వహించుకుందామని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందో దాన్ని మేము ఖండిస్తున్నాం. మొట్టమొదటగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వంలో, ప్రజాపాలనలో అవినీతి పెటరేగిపోతున్నందుకు కారణమే మొన్న ఏసీబీకి మేము సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ తరపు నుంచి మేము వినతిపత్రం అందజేసినాం. ఏంటంటే ఆర్థిక శాఖలో పనిచేసే ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో 9% నుంచి 12% వరకు వాళ్ళు కమిషన్లు తీసుకొని పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా జరుగుతున్నది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రివర్యులు మాట్లాడినరు, అదేవిధంగా ఎంపీలు మాట్లాడిర్రు. దీని మీద సుమోటగా దర్యాప్తు జరిపించాలని ఏసీపీ గారిని కోరి వినతిపత్రం ఇచ్చినాం, డిమాండ్ చేసినాం. అదే కాబట్టి దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధితోని విచారణ జరిపించి ఆ దర్యాప్తు చేపించి అవినీతి అక్రమాలు జరగకుండా ఈ ప్రభుత్వం చూడాలని మా సర్పంచుల సంఘం పక్షాన, జాయింట్ యాక్షన్ పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.